న్యూస్ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ గెజెట్ నోటిఫికేషన్ను రద్దు చేసిన హైకోర్టు వీరిద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. మనతో మాట్లాడేందుకున్నారు. ప్రస్తుతం కోమటిరెడ్డితో మాట్లాడే సార్, కొద్దిసేపటి క్రితమే కోర్టు తీర్పు వచ్చింది, ఎలా భావిస్తున్నారు? దేశ చరిత్రలో అప్రజాస్వామ్యంగా అధికారం చేతిలో ఉందని ఒక నియంతలాగా 70 ఏళ్లలో ఎన్నడూ లేని, ఏ రాష్ట్రంలో లేని ఇద్దరు శాసనసభ్యుల్ని అనర్హతగా ఎటువంటి అవకాశం మాకు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా శాసనసభ రద్దు చేయడం, ఆ తెల్లారే గన్మెన్లన్నీ తీసివేయడం, ఈరోజు ఒక పెద్ద డ్రామా ఆడి డ్రామా కంపెనీలాగా అయిపోయి ప్రజల ముందు నవ్వుల పాలైన ముఖ్యమంత్రి గారు నిజంగా న్యాయస్థానంలో మాకు ఇంకా గౌరవం ఉన్నాయి, ఇంకా చాలా గౌరవం పెరిగింది. దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు, మాకు న్యాయం జరిగింది. ఇక మీద కేసీఆర్ మీద నువ్వు ఎన్ని డ్రామా కంపెనీ ఎలాంటి డ్రామాలు ఎన్ని ఆడినా ప్రజల నంబర్ నిన్నిగా తప్పకుండా ప్రజాక్షేత్రంలో గెలుచుకుంటాం. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాం. ఈ నెల రోజుల పాటు జరిగిన ఎపిసోడ్లో మీ పార్టీ పరంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? నా పరంగా నాకు చాలా బాధ అనిపించి 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా గన్మెన్ అనేది ఏంటంటే మా నల్గొండలో పెద్ద వీరేశం, జగదీష్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్టులు. జగదీష్ రెడ్డి గారి మీద 3 మర్డర్ కేసులు ఉన్నాయి, మీకు తెలుసు. వీరేశం మీద ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి ఎవరికి తెలియదు. అన్ని 100లకు పైన మర్డర్ కేసులు ఉన్నాయి. మొన్నటికి మనం మా మున్సిపల్ చైర్మన్ భర్తను చంపి 2 నెలలు కాలేదు, కాల్ డేటాలో ఆయన ఫోన్లు అంతకులకు 26 సార్లు మాట్లాడుకున్నట్టు ఆధారాలు దొరికినాయి, టీవీలలో వచ్చినాయి. ఈ సమయంలో వెంటనే నా శాసనం రద్దు చేసి వెంటనే గన్మెన్ ఉపసంహరించిన అర్థం ఏంటంటే వీడిని ఒక్కరిని తీసేయాలి తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ పోరాటం చేసిన కాదు, గజ్వేలు కాదు, అన్ని ప్రాంతాలు తిరుగుతాడు, రైతుల కోసం పోరాటం చేస్తాడు, ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్తాడని చెప్పి నన్ను చాలా విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టిండు. ఆయన పైశాచిక ఆనందం పొందుండొచ్చు ఈ నెల రోజు, కానీ పైన చివరిగా ఆయన దేవుడు చూసిండు, దేవుడు సరి అయిన న్యాయం చేసిండంతే. ఫైనల్గా మీరు కేసీఆర్కి ఏం చెప్పదలుచుకున్నారు? నియంతలాగా ప్రవర్తించకు. తెలంగాణ కోసం పోరాటం చేసిన నన్ను ఎందుకు వేధిస్తున్నావు? ఇట్లా తెలంగాణ కోసం రాజీనామా చేసిన వ్యక్తిని 11 రోజులు నడి రోడ్డు మీద నిరాహార దీక్ష చేసినావు, నువ్వు హాస్పిటల్ నిరాహార దీక్ష చేసినావు. ఎందుకింత కక్ష? ఏనాడు జై తెలంగాణ అనని తుమ్మల నాగేశ్వరరావు నెత్తిలో పెట్టుకుంటావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డినేమో అనగదొక్కాలి, చంపాలని చూస్తావు. ఇది న్యాయమా కేసీఆర్? ఇది మంచి పద్ధతి కాదు. నేను ప్రజల కోసం బతికే మనిషిని, తెలంగాణ కోసం పోరాటం చేసిన మనిషిని దయచేసి దండం పెడుతున్నా. ఇప్పటికైనా ఈ సంవత్సరం రోజు రైతులకు, నిరుద్యోగులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటి కార్యక్రమంలో మంచి పనులు చేసి కనీసం చివరి దేశంలో ఉన్న మంచి పేరు తెచ్చుకోమని సలహా ఇస్తున్నా. మొత్తం మీద ఈరోజు కోర్టు తీర్పు కేసీఆర్కి చంపబెట్టిందని, రానున్న మిగిలిన కాలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల ముప్పు పొందాలి తప్ప ఇట్లా కక్ష సాధింపు చర్యలు చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. యాకూబ్తో నాగేందర్ ఫర్ HMT ఫ్రమ్ ఖమ్మం.